బ్రహ్మపుర సామ్రాజ్యపు పొలిమేరల్లో ఆ అరణ్యం దాగి ఉంది. ఆ అడవి చుట్టూ నింగిని తాకే నల్లని కొండలు ఉండేవి. అక్కడ కేశవుడనే యువకుడు తన పశువులతో జీవించేవాడు. ముసలి తండ్రికి కేశవుడే సర్వస్వం. రోజూ తండ్రి పాలు అమ్మి ఇంటికి కావలసినవి తెచ్చేవాడు. వారిద్దరూ ఆ అరణ్యం మధ్య ఒక చిన్న పాకలో ఉండేవారు. ఆ కొండలపై ఏముందో చూడాలని కేశవుడికి ఎంతో కుతూహలం. కాని తండ్రి ఆ కొండలవైపు వెళ్ళొద్దని శాసించాడు. అక్కడ క్రూర మృగాలు, విషసర్పాలు ఉంటాయని తండ్రి నమ్మకం. పనిలేని సమయంలో కేశవుడు విలువిద్య సాధన చేసేవాడు. గురితప్పకుండా కొమ్మలను కొట్టడంలో వాడు సిద్ధహస్తుడు. అదిగో ఆ రాళ్ల మధ్య నుండి వింత శబ్దం. చూస్తుండగానే ఒక అద్భుతమైన జంతువు ప్రత్యక్షమైంది. గుర్రం వంటి శరీరం, గాడిద చారలు, నుదటిన మెరిసే వంటి కొమ్ము. ఇలాంటి ప్రాణిని కేశవుడు ఎప్పుడూ చూడలేదు, వినలేదు. భయం కలిగిన ధైర్యం తెచ్చుకుని బాణం ఎక్కుపెట్టాడు. ఆ మృగం ఏమాత్రం భయపడకుండా వాడివైపు చూసింది. రివ్వున బాణం దూసుకెళ్ళింది. కాని అది వాయువేగంతో తప్పించుకుంది. మరుక్షణంలోనే అది వాడి ముందుకు దూకింది. ప్రాణభయంతో కేశవుడు తన కర్రను అందుకోబోయాడు. అంతలోనే అది ఎంతో సాధువులా వాడి భుజం నిమిరింది. దీనికి మనసు తెలుస్తుందేమో, ఇది హాని చేసేలా లేదు. కేశవుడు దాన్ని చెరవగానే అది ఉత్సాహంతో సకిలించింది. వాడికి దానిమీద స్వారీ చెయ్యాలని కోరిక కలిగింది. అది నెమ్మదిగా కొండమార్గం వైపు అడుగులు వేసింది. క్రమంగా దాని వేగం పెరగసాగింది. బంతిలా ఎగురుతూ అది కొండపైకి దూసుకెళ్తోంది. ఓరి దేవుడో, ఇది నన్ను కొండమీదికి తీసుకుపోతోంది. అక్కడ క్రూర మృగాలుంటే నా పని అంతే. భయంతో కేశవుడు కిందకి దూకేశాడు. అది కూడా ఆగిపోయి వాడి చుట్టూ గిర్రున తిరగసాగింది. ఏం చెయ్యాలో తెలియక వాడు తన చెట్టు దగ్గరకు వెళ్ళాడు. అది వాడిని వదిలి వెళ్లడం లేదు. దీన్ని నగరంలో అమ్మితే చాలా ధనం వస్తుంది కదా. అంతలోనే అది ఆవులతో కలిసి పచ్చగడ్డి మేయసాగింది. ఆవులు కూడా దాన్ని చూసి భయం మరిచిపోయాయి. సాయంత్రమైనా అది కొండకు తిరిగి వెళ్ళలేదు. చీకటి పడుతుండగా అది కూడా వాడి ఇంటికి వచ్చింది.
క్రూర మృగాలు రాకుండా చుట్టూ మంటలు వేశాడు. ఈ వింత జంతువు గురించి తండ్రికి చెప్పాలా? కేశవా లే, ఎంత ప్రమాదం జరిగిందో చూడు. రాత్రి మన మందలోకి ఒక తోడేలు వచ్చింది. తోడేలా? అది వింత జంతువై ఉంటుంది. ముసలితనం వల్ల తండ్రి దాన్ని తోడేలు అనుకున్నాడు. ఒకవేళ అది మాయావి అయ్యి రాత్రి తోడేలుగా మారిందా? నన్ను చూడగానే అది అడవిలోకి పారిపోయింది నాయనా. అది తోడేలు కాదు నాన్నా, ఒక అద్భుతమైన జంతువు. జాగ్రత్త, అది జంతు రూపంలో ఉన్న రక్కసి ఏమో. మర్నాడు కూడా ఆ వింత జంతువు కోసం ఎదురుచూశాడు. మళ్ళీ వచ్చావా? నీ మాటే మర్చిపోయాను. వాడు మళ్లీ తన బాణాలతో సాధన మొదలుపెట్టాడు. ఎవరో వస్తున్నారు. బ్రహ్మపుర మహాసేనాని అడవిలోకి ప్రవేశించారు. ఎవరీ బాలుడు? ఏకలవ్యుడిలా ఉన్నాడే. మహాసేనాని! అటు చూడండి. దేవతాశ్వం. ఇది మామూలు గుర్రం కాదు. ఇంతవరకు ఇలాంటిది చూడలేదు. దీన్ని ఎలాగైనా పట్టుకుని నగరానికి తీసుకురండి. ఇక కేశవుడి ప్రయాణం ఏ మలుపు తిరుగుతుందో